నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు తారీఖు చూసుకుందాం. 3వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు ఆల్మట్టి జలాశయానికి అయితే ఇన్ఫ్లో అయితే భారీగా వస్తుందన్నమాట. ఎగువనున్న ప్రాంతాలలో వర్షాలు భారీగా పడుతున్నాయి. కర్ణాటక ప్రాంతం అలాగే మధ్యప్రదేశ్లోన అక్కడక్కడ వర్షాలైతే స్టార్ట్ అయినాయి ఈరోజు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో వర్షాలు భారీగా నమోదవుతున్నాయి. అలాగే అస్సాంలో కూడా పూర్తిగా జలమయం అయిపోయింది. గత 2 రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఆల్మట్టి కెనాల్లో చూసుకున్నట్లయితే కేబిజేఎన్ఎల్ అధికారులు అయితే హెచ్చరిక అయితే జారీ చేశారనమాట. ప్రస్తుతానికి నీటి మట్టం అయితే 1,30,000 క్యూసెక్లు అవుట్ఫ్లో అయితే పోవడం జరిగిందనమాట. అవుట్ఫ్లో అలాగే వీళ్ళు సవరించినారనమాట. అంటే పైనున్న డ్యాములు అంటే ఉజ్జయిని అలాగే భీమా డ్యాముల నుంచి భారీగా ఇన్ఫ్లో అయితే వస్తుంది. అక్కడ ఉజ్జయిని డ్యామ్ లో కూడా 1,20,000 ఫ్లడ్ అయితే రిలీజ్ చేశారు. అది ఏకదాటిగా వచ్చి ఆల్మట్టి తెగి చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ఆల్మట్టి నుంచి సవరించిన నీళ్లు చూసుకున్నట్లయితే 1,50,000 పెంచినారు. అంటే బయటికి విడుదల అవుట్ఫ్లో 1,50,000 పెంచినారు. అంటే ఇన్ఫ్లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పొద్దున 10 గంటలకు చూసుకున్నట్లయితే 1,30,000 వస్తే 1,50,000 పెంచినారు. ఎందుకంటే ఫ్లడ్ వస్తుంది, ఉన్న నీళ్ళని అయితే ఎత్తేస్తున్నారు అనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే 113 టీఎంసీలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టోరేజ్ ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఆల్మట్టిలోన ప్రజెంట్ ఎట్లుందంటే సిచ్యువేషన్, పైనున్న ప్రాంతాలలో వర్షాలు కురవడం వల్ల గేట్లన్నీ ఓపెన్ పెట్టినారండి. అంటే డైరెక్ట్ నారాయణపూర్ వెళ్తున్నాయి. నారాయణపూర్ కూడా పూర్తి స్థాయిలో నిండింది. ఏమంటే గేట్లు బంద్ చేయలేదు. లేకుంటే అసలు గేట్స్ పట్టుకోని నీళ్ళు అయితే వస్తున్నాయి. అలాగే జూరాల కూడా ఫుల్ స్టోరేజ్ లో ఉందండి. ఎందుకంటే వచ్చిన నీళ్ళని ఎత్తేస్తున్నారు. చిన్న ప్రాజెక్టు వచ్చిన నీళ్ళన్నీ ఎత్తేస్తున్నారు అనమాట. అక్కడ చూసుకోవచ్చు, తదితర ప్రాంతాల నుంచి కూడా చిన్న చిన్న నదులన్నీ కలుపుకొని అక్కడ కూడా ఫ్లడ్ అయితే భారీగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే డైలీ ఒక 10-15 టీఎంసీలు అయితే కిందకి ఎత్తేస్తున్నారు. అంటే ఒక 1,00,000 నుంచి 1,50,000 క్యూసెక్ల వరకు ఎక్కువ వస్తుంది అనమాట. ఈ రోజుకి మనం ఇప్పుడున్న రిపోర్ట్కి లెక్కేసినా కూడా 90 టీఎంసీలకి వెనక ముందు శ్రీశైలానికి ఎదిగిన ఫ్లడ్ అయితే వచ్చి చేరుతుంది. ఆల్మట్టి జలాశయంలో కూడా మనం చూసుకోవచ్చు, డైలీ అసలుకి తగ్గటం లేదు. ఎందుకంటే ఇన్ఫ్లో పెరుగుతూనే ఉంది. ఇన్ఫ్లో వచ్చే కొద్దీ పెరిగే కొద్దీ అవుట్ఫ్లో భారీగా పెంచుతున్నారు. ఎందుకంటే సవరిస్తున్నారు. ఓహో, ఇన్ని నీళ్లు వస్తున్నాయంటే మనం పెట్టుకునే అవకాశం లేదు కిందకి. మనం చూసుకోవచ్చు, కేబిజేఎన్ఎల్ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసినారు. దిగువనున్న ప్రాంతాలన్నిటికీ మీరు అప్రమత్తంగా ఉండండి. ఏ స్థలం ఏ టైంలో మనకు ఫ్లడ్ రిలీజ్ అయినా కూడా అక్కడున్న ప్రాంతాలు జలమయం అవుతాయి. మీరు జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి అయితే చెప్తున్నారు అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ శ్రీశైలం కూడా 5వ తారీఖు 6వ తారీఖు తాగునీటి అవసరాలకైతే ఆంధ్ర వారిగా ఎత్తుతారని అయితే సమాచారం వస్తుంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా రేపు వీడియోలో మాట్లాడుకుందామండి. ఇక ఇదండి వీడియోకి. మన వీడియో నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.